ఒక ఆడపిల్ల లైఫ్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ప్రతి స్టేజ్లో ఏం జరుగుతుందో ఇప్పుడు నేను మీకు చెప్తా. నువ్వు ఒక ఆడపిల్లగా పుట్టినప్పుడు నువ్వు ఏ ఇంట్లో పుడతావు, ఏ దేశంలో పుడతావు, ఏ రిలీజన్లో పుడతావు, మీ అమ్మ నాన్న ఎవరై ఉండాలి, ఇవేవి నీ చేతుల్లో ఉండవు. ఈ హాస్పిటల్ బెడ్ నుంచి నువ్వు చచ్చే వరకు నీకేం జరుగుతుందో నీకే కాదు, నిన్ను పుట్టించిన అమ్మ నాన్నకు కూడా తెలీదు. నువ్వు పుట్టినప్పుడు న్యాచురల్గా ఒక పులిలాగా ధైర్యంతో పుట్టినా, నువ్వు పెరిగేది గొర్రెల మధ్యలో కాబట్టి గొర్రెలాగా ఎట్టవ్వాలని ఆల్రెడీ ట్రైనింగ్స్ చిన్నప్పుడే స్టార్ట్ అయిపోతుంది. నీకు ఒక 8 ఏళ్ళు వచ్చేపాటికి హౌ టు బికమ్ అ గొర్రె అనే బేసిక్ ఇనిషియల్ ట్రైనింగ్ అయితే సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుంటావు. చిన్నపిల్ల నుంచి నెక్స్ట్ స్టేజ్ ప్యూబర్టీ. ప్యూబర్టీ అంటే టీనేజ్. 13 ఇయర్స్ నుంచి 19 ఇయర్స్ వచ్చే వరకు నీ బాడీలో చాలా చేంజెస్ రావడం స్టార్ట్ అయిపోతుంది. టీనేజ్లో ఒకవేళ నువ్వు బక్కగున్నావు అనుకో, అందరూ నిన్ను హే బక్కదానా సరిగ్గా అన్నం తిను, లేకపోతే ఇట్టనే బక్కగా ఉంటావు, అదేంది అంత బక్కగా ఉన్నావు, బాగా తిను లేకపోతే బాడీలో కండలు రావు అని అందరూ నిన్ను మింగుతారు. ఒకవేళ నువ్వు నీ టీనేజ్లో బక్కగా కాకుండా కర్వీగా తయారవుతున్నావు అనుకో, అంటే నీకు ఫ్రంట్ బ్యాక్ షేపులు వచ్చే స్టార్ట్ అయిందనుకో, అప్పుడు నీ చుట్టుపక్కల ఉండే ఆంటీలు ఫ్రంట్ బ్యాక్ ఏమీ లేకుండా ఫ్లాట్గా ఉండే ఆంటీలు ఎస్పెషల్లీ ఏమనుకుంటారంటే, దీనికి 14-15 ఏళ్ళు వయసే రాలేదు, ఇంకా అప్పుడే దీని వయ్యారాలు చూడు అని టాప్ టు బాటమ్ ఒళ్ళంతా బగబగా మండించుకుంటాంటారు. నీ బాడీలో వచ్చే చేంజెస్ని చూసి తట్టుకోలేక ఈ ఆంటీలు వీలైతే ఏం చేస్తారంటే, మీ ఇంటికి పోయి మీ అమ్మకి ఏం చెప్తారంటే, అక్క పాపకి ఫుడ్లో కొంచెం నెయ్యి తక్కువ వేసి పెట్టు, పాప రాశి సినిమా హీరోయిన్ రాశిలాగా అయిపోతుందేమో అని అంటారు. వాళ్ళ ఆయన సినిమా హీరోయిన్ రాశికి పెద్ద ఫ్యాన్ ఏమో, అందుకే అలాంటి కర్వీ బాడీ టైప్ ఏ అమ్మాయికి ఉన్నా ఆ పిల్లని తొక్కడానికి చూస్తా అంటారు. ఏం పాప ఎండలో ఎక్కువ తిరుగుతానవా, నల్లగా అయిపోయినావు అంటారు. లేదంటే ఏంది మూతంతా పాలిపోయి తెల్లగా అయిపోయినావు అంటారు. లేదంటే అమితాబ్ బచ్చన్ లాగా అంత పొడుగవుతుంది ఏంది పాప అంటారు. లేదంటే ఈ పిల్ల పొట్టి పిల్ల కానీ ఇంకా పెరగదేమో హైట్ అంటారు. వాళ్ళకు ఫిజికల్గా ఉన్న ప్రతి ఒక్క ఇన్సెక్యూరిటీని టీనేజర్స్ మీద రుద్దుతూ ఉంటారు. నువ్వు అందంగా తయారయ్యి రోడ్డు మీద అట్టా నడుచుకుంటా పోతే అందరూ నిన్నే చూస్తారు. ఈ ఏడుపు కొట్టు మొఖాల ఆంటీల్ని ఎవ్వడూ దేకడు అని వాళ్ళకి తెలుసు. ఆ భయంతోనే వాళ్ళు నీ ఇన్సెక్యూరిటీస్ని వాడుకోవడానికి, నిన్ను తొక్కడానికి చిన్నప్పుడే పని స్టార్ట్ చేస్తారు. నీ టీనేజ్, కాలేజ్ లైఫ్ ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ హైలైట్ ఇన్ యువర్ లైఫ్ గ్రాడ్యుయేట్ అవ్వడం, ఒక డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాలు ఎత్తుక్కోవడం, ఆ తర్వాత ఎవడో ఒకరిని పట్టుకొని పెళ్లి చేసుకోవడం. పెళ్ళికి ముందు ఎన్ని ఎఫర్ట్స్ ఉన్నా పెళ్ళంటేనే పట్టు చీర వేసుకొని పతివ్రత యాక్టింగ్లోకి వెళ్ళిపోవడం. పెళ్ళంటే 1 డే వండర్. అంటే ఒకవేళ నువ్వు 2 రోజులు పెళ్లి చేసుకుంటే 2 డే వండర్, 3 డేస్ చేసుకుంటే 3 డే వండర్. వండర్ అని ఎందుకన్నానంటే, నీ రియల్ లైఫ్ ఎంత బోరింగ్గా ఉన్నా అట్లీస్ట్ పెళ్ళి ఆ కొన్ని రోజులైనా ఫుల్ ఫోటోషూట్లు, డాన్సులు, ఇంటర్నెట్లో పబ్లిసిటీలు అబ్బాబాబా రచ్చ చేస్తారు. ఆ తర్వాత డబ్బున్నా లేకపోయినా అట్లీస్ట్ అప్పు చేసైనా ఒక హనీమూన్కి పోవాల్సిందే, దాన్ని ఇంటర్నెట్లో పబ్లిసిటీ ఇవ్వాల్సిందే. ఆ తర్వాత హైలైట్ ఏంటంటే ప్రెగ్నెంట్ అవ్వడం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్స్, లేకపోతే బేబీ షవర్ ఫోటోలు ఇవన్నీ ఇంటర్నెట్లో ఎక్కించడం. తర్వాత ఏముంది, నీకు పిల్లకాయ పుడతాడు, లేదంటే పుడుతుంది. 1-2 పిల్లకాయలు పుట్టిన తర్వాత నీ పొట్ట మోస్ట్లీ ఇట్టనే అయిపోతుంది. బాడీని పూర్వ వైభవానికి తీసుకొని పోవాలంటే ఇంకా జిమ్లో కూర్చొని ఫుల్ వర్కౌట్లు చేయాలి. ఈ డైటింగ్లు, వర్కౌట్ల వల్ల నీకు ఫ్యాట్ అయితే తగ్గుతుందేమో కానీ చైల్డ్ బర్త్ వల్ల వచ్చిండే స్ట్రెచ్ మార్క్స్ అయితే అంత ఈజీగా పోవు. ఇంకా కొంతమంది అయితే కైలీ జెన్నర్, కిమ్ కర్దాషియన్ లాగా ఆపరేషన్లు చేయించుకుంటారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీకు వచ్చిన ప్రెగ్నెన్సీ, చైల్డ్ బర్త్ వల్ల నీ బాడీలోనే చేంజెస్ వస్తాయి, నీ మొగుడికి ఏమీ కాదు. వాడు ఎట్టున్నాడో అట్టనే ఉంటాడు. మరి బాగా తిని బలిస్తే తప్పిస్తే వాడి బాడీకి ఏమీ కాదు. అన్ని చేంజెస్, నొప్పులు నీకే. అందుకే నువ్వు సింగిల్గా ఉన్నప్పుడు, పెళ్లి కానప్పుడు, డేట్కి వెళ్ళినప్పుడు బిల్లు 50-50 చేసుకుందాం అనే లేకి వెదవలు, పిసినారు వెదవల్ని పెళ్లి చేసుకోవద్దు. ఎందుకంటే నీకు ఒక ప్లేట్ ఫుడ్ కూడా కొనిలేనివాడు, లేదంటే కొనే మనసు లేనివాడు నేను లైఫ్ లాంగ్ ఎట్ట చూసుకుంటాడు, నీ పిల్లల్ని ఎట్ట చూసుకుంటాడు? ఇట్లాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే లైఫ్ అంతా ఇంకా లెక్కలు, బడ్జెట్లు వేసుకుంటే అడుక్కు తినాలి అంతే. నీకు తెలుసా అబ్బాయిలు ఒక స్ట్రిప్ క్లబ్లో ఎంత డబ్బులు ఖర్చు పెడతారు? అసలు
అసలు ఈ స్ట్రిప్ క్లబ్స్ లోపలికి పోవాలంటే ఒక రేటు, అక్కడ ఒక అమ్మాయిని చూడాలన్నా తాకాలన్నా ఒక రేటు. వీళ్ళలో ఒక్క అమ్మాయి కూడా వాడి కోసం బాడీని త్యాగం చెయ్యదు, వాడి కోసం పిల్లలు కందు వాడిని ప్రేమించదు. సో అలాంటి స్ట్రిప్ క్లబ్స్లో ధారాళంగా డబ్బులు బయటకు వస్తాయి, ఎందుకంటే అక్కడ డబ్బులు ఇవ్వందే పని జరగదు కాబట్టి. అదే ఒక గర్ల్ ఫ్రెండో పెళ్ళామా అనుకో, స్టార్టింగ్ మాత్రమే సర్ప్రైజ్లు ఉంటాయి, ఆ తర్వాత అంత ఖర్చులేని ప్రేమే. నువ్వే నా దొండకాయ, బెండకాయ, నా గుండెకాయ అంట. లాస్ట్కి నీ బాడీని పనసకాయ చేస్తాడు. పెళ్ళైనాక హనీమూన్ ఫేజ్ అని ఒకటి ఉంటుంది. ఆ ఫేజ్ అయిపోయినాక ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటే బోర్ కొట్టచ్చు, చిరాకు దొబ్బచ్చు. అట్టనే కొంతకాలం తర్వాత అసలు నేను ఎందుకురా బాబు ఇక్కడ ఉన్నాను, ఏం చేస్తున్నాను అని వాళ్ళనే క్వశ్చన్ చేసుకోవచ్చు. ఫస్ట్లో ఉన్నంత ఉల్లాసం, ఉత్సాహం అంతా తగ్గిపోయి ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్ దొబ్బి చీటింగ్ కూడా చేసుకోవచ్చు. అందువల్లే చాలా గొడవలు కూడా జరుగుతాయి చాలామందికి. సో ఇట్లా షెడ్డుకు పోయే టైం స్టార్ట్ అయినాక ఇంక ఏం చేసినా గొడవే, ప్రతిదీ ప్రాబ్లమే. సరే ఇట కాదని చెప్పి బ్రేకప్ అయినా ఒక బాయ్ ఫ్రెండ్తో, లేకపోతే డివోర్స్ అయినా లైఫ్ చాలా మారుతుంది, చాలా లెసన్స్ని నేర్పిస్తుంది. నువ్వు ఇంతవరకు చేసిన చాయిసెస్ని మళ్ళీ ఒకసారి రీథింక్ చేసేలాగా నీకు బ్రెయిన్ డైవర్ట్ చేస్తుంది. ఒకవేళ నువ్వు పిల్లలుండి డివోర్స్ తీసుకొని మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని మ్యారేజ్ మార్కెట్లోకి పోయినా, డేటింగ్ మార్కెట్లోకి పోయినా నీ లైఫ్ ఒకలాగుంటుంది. అదే నువ్వు పిల్లలు లేకుండా పోతే ఇంకొకలాగుంటుంది. కానీ ఇద్దరికీ అంత ఈజీగా అయితే ఉండదు, ఎందుకంటే ఇప్పటికీ కూడా చాలా వరకు పెళ్ళి కానీ పిల్లలు లేని అమ్మాయిలకే ఎక్కువ డిమాండ్ ఉంది. కానీ ఓపెన్ మైండ్తో ఉండి నిన్ను యాక్సెప్ట్ చేసి నిన్ను ప్రేమించే మగవాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళని వెతకడానికి కొంచెం టైం పడుతుంది. పెళ్ళైనాక కొంతమంది అత్తలు అంటే నీ హస్బెండ్ వాళ్ళ మదర్స్, కొంతమంది 10వ క్లాస్ కూడా పాస్ అయి ఉండరు, కానీ నువ్వు ఎట్టుండాలి, నీ లైఫ్లో ఏం చేయాలి, నీకు పుట్టిన పిల్లలు ఏం చేయాలి అన్నీ వాళ్ళే డిసైడ్ చేస్తూ ఉంటారు. ఇంకా చదువుకున్న మూర్ఖులు కూడా ఉంటారు కొంతమంది. పెళ్ళైనాక నీకు నచ్చినట్టు ఉండలేక అందరి కోసం సాక్రిఫైస్ చేస్తా, అందరి కోసం నటిస్తా, అప్పుడే నవ్వు, అప్పుడే ఏడుపు, అప్పుడే కోపం, అప్పుడే బాధ, అన్ని రకాల నటనలు చేసి ఒక స్ప్లిట్ పర్సనాలిటీ లాగా తయారవుతావు. నీకు నువ్వే అసలు ఎవరు నేను అని అనిపించేలాగా. అందరిని మెప్పించాలి, అందరి దగ్గర మంచి పేరు తీసుకోవాలి అనే ఒక దాంట్లో నిన్ను నువ్వే కోల్పోతావు. నీ లైఫ్లో ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా, ఏం జరిగినా కాలం అయితే నీ కోసం ఆగదు. నువ్వు ఒకరోజు ముసల్దాను అవుతావు. పోయిన నీ వయసు అయితే తిరిగి రాదు, పోయిన ఆపర్చునిటీస్ అయితే తిరిగి రావు. నువ్వు మళ్ళీ బ్యాక్ ఇన్ టైం పోయి చెప్పాలనుకున్న మాటలు చెప్పలేవు, చెయ్యాలనుకున్న పనులు చెయ్యలేవు. నీ త్యాగాలు, నీ సాక్రిఫైసెస్ వేటికి వాల్యూ కానీ మీనింగ్ కానీ ఉండదు. జస్ట్ నువ్వు చావు కోసం రోజు లెక్క పెట్టుకుంటూ ఉండాలి, ఇంకా అంతే. ఈ భూమిని నువ్వు వదిలి వెళ్ళే రోజు ఏదో ఒక రోజు వస్తుంది, దాన్ని ఎవ్వరూ ఆపలేరు. అందుకే నువ్వు మొదటి నుంచి ఒక ఈగల్ లాగా బతకడం నేర్చుకోవాలి. ఈగల్ ఎప్పుడు ఒంటరిగానే వేటకపోతుంది, లేదంటే దానిలాగే ఆలోచించే సిమిలర్ స్ట్రాటజీస్ వాడే సిమిలర్ మైండ్ సెట్ ఉండే వేరే ఈగల్స్తో కలిసి ఒక టీం చేసి వేటకపోతుంది. నువ్వు కూడా నీ లైఫ్లో ఈగల్ లాగే పనికిరాని మనుషుల్ని దూరంగా పెట్టు. అంటే నీతోనే ఉండి నిన్ను చూసి కుళ్ళుకునే వాళ్ళు, సొల్లు గాసిప్స్ తప్ప మాట్లాడడానికి ఇంకేమీ టాపిక్స్ లేని వాళ్ళు, లైఫ్లో ఒక గోల్ కానీ ఒక ప్యాషన్ కానీ లేని వాళ్ళు, ఇట్ట సొల్లు ఎదవల్ని, సొల్లు ముండల్ని దూరంగా పెట్టు. ఈగలు ఎప్పుడు ఆకాశంలో చాలా ఎత్తు నుంచే కిందకి చూస్తూ ఉంటుంది, ఎందుకంటే దాని కళ్ళలో ఉన్న విజన్ పవర్కి కింద ఏ జంతువు ఏం చేస్తుందో దానికి క్లియర్గా కనిపిస్తుంది. అంటే అది బిగ్ పిక్చర్ చూస్తూ ఉంటుంది. కింద నుంచి నువ్వు చూస్తే ఒక పాము ఒక ఎలుకని తింటా ఉంది, అంతవరకే నీకు కనిపిస్తుంది. కానీ చాలా ఎత్తు నుంచి ఎగిరే ఈగల్కి ఒక పాము ఒక ఎలుకే కాదు, దానికి వేరే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటుంది. పాము కోసం దాంకొని ఎదురు చూస్తూ ఉన్న మంగూస్ కూడా కనిపిస్తుంది. అంటే అది జస్ట్ పాముని తిందు, ఎలకని తిన్న పాముని తిన్న మంగూస్ని అన్నిటిని ఒకేసారి వేసేస్తుంది. అంటే ఒకే దెబ్బకి 2 పిట్టలు కాదు, 3 పిట్టలు. ఇదంతా ఓన్లీ విజన్, కాన్సన్ట్రేషన్, ప్రాక్టికల్గా థింక్ చేయడం వల్లే సాధ్యమవుతుంది. నీ లైఫ్లో నువ్వు మారాలంటే ఫస్ట్ చేయాల్సిన పని వాళ్ళ వల్ల ఇట్ అయిపోయింది, వీళ్ళ వల్ల ఇట్ అయిపోయిందని పక్కన వాళ్ళ మీద వేలు చూపించి వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ తోయడం. నీ
నీ తప్పులకి నువ్వే రెస్పాన్సిబిలిటీ తీసుకో. నీ తెలివి తక్కువతనం వల్లే నీ లైఫ్ అట్ట ఏడ్చిందని యాక్సెప్ట్ చేసి ఇంకా నుంచి తెలివిగా ఎట్టుండాలనేది స్టార్ట్ చేయి. మొగుడితో మింగించుకోవడం, పిల్లలు కనడం, వీలైతే ఒక కంపెనీలో ఉద్యోగం చేయడం, ఆ తర్వాత మొగుడితో కలిసి ఒక ఇల్లు, ఒక కారు కొనడం, ఇవి లైఫ్లో అచీవ్మెంట్స్ కావు. ఇవి బేర్ మినిమం థింగ్స్. ఎవడైనా చేస్తాడు. నీకు నచ్చినట్టు ఫ్రీగా బతకడమే లైఫ్ అంటే, నీకు నచ్చిన పనులు చేయడమే సంతోషం అంటే. ఇలాంటి ఒక లైఫ్ నువ్వు బిల్డ్ చేయాలంటే నీకు కావాల్సింది డబ్బు, లైఫ్లో ప్రతిదీ ప్రాక్టికల్గా ఆలోచించడం. లైఫ్లో నీకు ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా డబ్బు అనేది చాలా చాలా ముఖ్యం. నీకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది చాలా అవసరం. నీ 9 to 5 జాబ్ అంటే ఒక కంపెనీలో పనిచేస్తే జస్ట్ నీకు రిటైర్ అవ్వడానికే పనికొస్తుంది. అంతేకాని నీకు నచ్చిన లైఫ్, నీకు నచ్చినట్టు బతకడానికి నీకు చాలా డబ్బులు కావాలి. అంటే నీ ఫ్రీ టైంలో నువ్వు నీ ఫుల్ టైం జాబే కాదు, పక్కన కూడా చాలా స్కిల్స్ని నువ్వు డెవలప్ చేసుకోవాలి. నీకు కొన్ని ఐడియాస్ ఇస్తా. నీ ఫ్రీ టైంలో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఎట్లా చేస్తారో నేర్చుకో. టెక్నికల్ అనాలిసిస్ ఎట్లా చేయాలో నేర్చుకో. అసలు ఈ స్టాక్ మార్కెట్లో అసలు బయింగ్ అండ్ సెల్లింగ్, ఈ హోల్ క్రేజీనెస్ ఎట్లా జరుగుతుందో నేర్చుకో. నీకు ఏదైనా ఒక విషయం మీద ఇంట్రెస్ట్ కానీ ప్యాషన్ కానీ ఉంటే దాంతో ఆన్లైన్లో బిజినెస్ ఎట్లా చేయాలనేది నేర్చుకో. నీకు దీనికోసం కాలేజీలు, స్కూళ్ళు అవసరం లేదు. నేర్చుకోవాలంటే నీకు గూగుల్ అండ్ యూట్యూబే చాలు. నీకు క్వశ్చన్ ఎట్లా అడగాలో తెలియాలంతే. నీకు వచ్చిన పనులు, నీ హాబీస్, నీ ప్యాషన్స్ అన్నీ విత్తనాలు లాంటివి. నువ్వు అన్నీ నాటాలి. నువ్వు నాటినప్పుడు ఏదో ఒక రోజు ఏదో ఒకటి పెద్ద చెట్టులాగా మారి నీకు ఫ్రూట్స్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. అదే నీ సొంత బిజినెస్. నీ బ్యాంక్ నిండా డబ్బు ఉన్నప్పుడు ఏ నా కొడుక్కి భయపడిన అవసరం లేదు. నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. డబ్బు కోసం, సెక్యూరిటీ కోసం ఎప్పుడు నీ మొగుడు మీదనో వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు. నీ మ్యారేజ్ వర్కౌట్ అయినా అవ్వకపోయినా ఆ తర్వాత లైఫ్ నీకు నచ్చినట్టు నువ్వు బతకచ్చు. నువ్వు జస్ట్ ఒక డ్రెస్ కొనడానికే ఎన్నో బట్టలు ట్రై చేసి ఎన్నో స్టోర్స్ తిరిగితే కానీ ఒక డ్రెస్ కొనవు. అట్లాంటిది పెళ్ళంటే ఎందుకంత తొందర, ఎందుకంత డెస్పరేషన్? నీకు ఒకరు కాదు, ఇద్దరు కాదు, నీకు పొటెన్షియల్ పార్ట్నర్ అని అనిపించే ప్రతి అబ్బాయితోనూ మాట్లాడు. నీకు ఎలాంటి అబ్బాయి కావాలో అలాంటి అబ్బాయి కోసం వెతకడానికి కొంచెం టైం పెట్టు, టైం తీసుకో. నువ్వు ఇట్లా సింగిల్గా ఉండే కాలంలో ఏ అబ్బాయి అయినా వచ్చి నువ్వు చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నావు, నువ్వు ఎతికే అబ్బాయి లాంటి అబ్బాయి అసలు లేనే లేడు, అసలు ఉండడు అని చెప్తారు కొంతమంది. అట్టా ఎదవల్ని నమ్మద్దు. నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని చూసి అట్లాంటి అబ్బాయిలు తట్టుకోలేరు. నీతో తిరిగే అబ్బాయిలను చూసి కుళ్ళుకుంటారు. వాళ్ళతో సమానంగా వీళ్ళు పోటీ పడలేరు. అందుకే నీ స్టాండర్డ్స్ని తగ్గించాలని ట్రై చేస్తూ ఉంటారు. అసలు నువ్వు కోరుకునేది అసలు జరగదు అని నిన్ను నమ్మించడానికి చూస్తూ ఉంటారు. ఇవేవి పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటా, నీ గోల్స్ని నువ్వు ఫాలో అవుతా, నీ పాటికి నువ్వు ఉన్నప్పుడు సంథింగ్ హ్యాపెన్స్, సమ్ మ్యాజిక్ హ్యాపెన్స్. అదేంటంటే బటర్ఫ్లై ఎఫెక్ట్. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఒక బటర్ఫ్లైని నువ్వు పట్టుకోవడానికి ట్రై చేసినావు అనుకో, అది పారిపోతూ ఉంటుంది. అదే నువ్వు పట్టించుకోకుండా నీ పన్ను చేసుకుంటా ఉన్నావు అనుకో, అదే వచ్చి నీ భుజం మీద వాళ్తుంది. ఏదో ఒక రోజు నిన్నుగా ఇష్టపడే ఒక అబ్బాయి నీ కోసం వస్తాడు. అసలు నువ్వు ఇన్ని రోజులు ఏమైపోయినావు, నా కంటికి కనిపించకుండా ఎక్కడికి పోయినావు అని బాధపడతాడు. అసలు నువ్వు దొరకడమే వాడి అదృష్టమని నిన్ను ఒక ఏంజల్ని చూసుకున్నట్టు చూసుకుంటాడు. అప్పుడు నీకు నీ పాస్ట్లో ఎదవలాజికల్ చెప్పిన ఏ అబ్బాయి నీకు గుర్తుకురాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నాన్ అటాచ్మెంట్. ఎప్పుడు ప్రజెంట్ మూమెంట్లో ఉండు. నిజాలని ఎప్పుడూ మర్చిపోవద్దు. నీ లైఫ్లో సడన్గా ఎవరో ప్రేమ చూపించినారని ఎమోషనల్ అయిపోయి వాళ్ళకి అటాచ్ అయిపోయి మళ్ళీ వాళ్ళు వదిలేసిపోతే ఏడ్చడం, ఇట్లా ప్యాటర్న్ని రిపీట్ చేయదు. లైఫ్లో ఏది పర్మనెంట్ కాదు, పుట్టడం చావడం తప్ప. ఈ మధ్యలో నీకేం జరిగినా అదొక బ్లెస్సింగ్ లాగా తీసుకొని ప్రేమించిన వాళ్ళని ప్రేమించు, పనికిరాని వాళ్ళని వదిలే, మళ్ళీ లైఫ్ ఫ్రెష్గా స్టార్ట్ చేయి. నువ్వు నీ లైఫ్లో ఎక్కడైనా పుట్టుండొచ్చు, ఎక్కడైనా పెరిగి ఉండొచ్చు, మంచి పరిస్థితుల్లో పెరిగి ఉండొచ్చు, చెడ్డ పరిస్థితుల్లో పెరిగి ఉండొచ్చు. నీ లైఫ్లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఎన్నైనా జరిగి ఉండొచ్చు. కానీ ఎప్పుడు లైఫ్తో నువ్వు ఎక్స్పెరిమెంటేషన్ చేయి, కొత్త విషయాలు నేర్చుకో, కొత్త మనుషుల్ని కలువు. ఎప్పుడు లైఫ్ని సెలబ్రేట్ చేయి, ఆనందంగా ఉండు, సంతోషంగా ఉండు, హ్యాపీగా నవ్వుకో, ప్రశాంతంగా నిద్రపో. సొల్లు లేకుండా, షుగర్ కోటింగ్ చేయకుండా నా ఛానల్లో నేను ధైర్యంగా నిజాలు మాట్లాడతాను.
నీకు ఇట్లా ఆనెస్ట్గా మాట్లాడడం ఇష్టమైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయి. ఇంకా చాలా వీడియోస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను నేను. అప్పటి వరకు లవ్ యువర్ సెల్ఫ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్.